సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దూషించిన యువనటి శ్రీరెడ్డిపై సినీ నటుడు శివబాలాజీ హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగిన ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదు గురించి ఓ లాయర్ మాట్లాడుతూ, శ్రీరెడ్డి వ్యక్తిగత దూషణలు చేసిన ఈ కేసు సమర్థవంతంగా ముందుకు వెళితే ఆమెకు 2 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పారు. కాగా పవన్ పై శ్రీరెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడం వెనక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు స్పష్టమైన విషయం తెలిసిందే. ఆయనపై కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ఎంతో గుంభనంగా ఉండే అల్లు అరవింద్ కూడా రంగంలోకి దిగడానికి సిద్ధమైపోయారు. ముందు నుంచి వర్మ మీద వ్యతిరేకతతో ఉన్న మెగా క్యాంప్ రామ్ గోపాల్ వర్మ మెగా హీరోలను ఎలా డిఫేమ్ చేయాలని ప్రయత్నించాడో మొదటి నుంచి ఇప్పటి వరకు మొత్తం గుట్టు విప్పబోతున్నారట. అలాగే కాస్టింగ్ కౌచ్ అంశంపై కూడా మాట్లాడినా ఈ టాపిక్ లోకి పవన్ ను లాగడం వెనక కుట్ర గురించి కూడా గుట్టు విప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.